హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. ఇప్పుడు మనం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ లేదా యాన్యువల్ బడ్జెట్ లేదా యూనియన్ బడ్జెట్లో పేర్కొనబడిన నూతన పథకాలు ఏవైతే ఉంటాయో, న్యూ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఒక్కొక్కటిగా వివరంగా డిస్కస్ చేద్దాము. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్ష కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్ష కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాలలో యూనియన్ బడ్జెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బడ్జెట్లో కూడా న్యూ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉంటాయో, న్యూ మిషన్స్ ఏవైతే ఉంటాయో వాటి నుండి ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో రానున్న మార్పుల గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి ఇంతటి ఇంపార్టెన్స్ ఉన్న ఈ టాపిక్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్థిక సంవత్సరం ఫినాన్షియల్ ఇయర్ అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది, మార్చి 31తో ముగుస్తుంది. ఇది బేసిక్ థింగ్, మీ అందరికీ తెలిసి ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2025-26 వార్షిక బడ్జెట్ అంటున్నాను. అంటే 2025 ఏప్రిల్ 1న అమల్లోకి రాబోతోంది ఈ బడ్జెట్. 2026 మార్చి 31తో ముగియనున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ని నిర్మలా సీతారామన్ గారు, కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి 1, 2025 రోజున పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. క్లియర్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బడ్జెట్ అనే పదము దేశంలోనే అత్యున్నత చట్టం ఏంటి? కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం. ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం ఎక్కడ కూడా లేదు. మరి ఎలా ఉంది అని చెప్పాను? యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, వార్షిక ఆర్థిక నివేదిక. మన వాడుక భాషలో బడ్జెట్ అనే పదంతో పిలుస్తూ ఉంటాము. మరి అటువంటి బడ్జెట్లో ఏ రంగానికి ఎంత కేటాయింపులు, ఇవన్నీ కూడా తర్వాత చూద్దాం. మనం ప్రస్తుతానికైతే నూతన పథకాలకి సంబంధించి ఏం ప్రస్తావన చేశారు నిర్మలా సీతారామన్ గారు తన బడ్జెట్ ప్రసంగంలో, అవి ఇక్కడ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి పథకం పేరు చెప్తాను, ఆ పథకం యొక్క లక్ష్యం ఏంటి, లబ్ధిదారులుగా ఎవరిని ఎంపిక చేస్తారు, మరియు ఆ పథకానికి సంబంధించిన ముఖ్య అంశాలు ఏంటి, ఒక్కొక్కటిగా సింపుల్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ స్క్రిప్ట్ చూడండి. మీకు ఎక్కడైతే టర్మినాలజీ అనేది ఇబ్బందికరంగా ఉంటుందో అక్కడ టర్మినాలజీ నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ చూడండి, ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన. సో ఇది కొత్త పథకం అమల్లోకి రాబోతోంది. ఎప్పుడు అమల్లోకి రాబోతోంది? 2025-26 ఆర్థిక సంవత్సరంలోకి అమల్లోకి రాబోతోంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎవరికి సంబంధించింది? సింపుల్గా ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన. ధాన్యం అంటే వ్యవసాయానికి సంబంధించింది, బేసిక్ థింగ్. సో వ్యవసాయానికి సంబంధించిన ఒక న్యూ ఇనిషియేటివ్ లేదా న్యూ స్కీమ్. ఎందుకోసం ఉద్దేశించబడింది? ప్రొడక్షన్ని పెంచడానికా, ప్రొడక్టివిటీని పెంచడానికా అని అడుగుతారు. ప్రొడక్టివిటీ, ఉత్పాదకతను పెంచడానికి. గుర్తుంచుకోండి, ప్రొడక్టివిటీ అనేది సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వ్యవసాయ ఉత్పాదకతను, ప్రొడక్టివిటీని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోండి. దిస్ ఈజ్ నాట్ ప్రొడక్షన్ రిలేటెడ్, ఇట్ ఈస్ ప్రొడక్టివిటీ రిలేటెడ్. ఓకేనా? ఉత్పాదకతను పెంచడం మరియు సమర్థమైన స్థిరమైన వ్యవసాయ విధానాలను ప్రోత్సహించడం. సో పాలసీస్ని ఎంకరేజ్ చేయడము లేదా ప్రోత్సహించడం అనేది ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన యొక్క ఉద్దేశం. ఇక్కడ బేసిక్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం అనేది ఈ స్కీమ్ యొక్క లక్ష్యం, అంతిమ లక్ష్యం. మరి లబ్ధిదారులు ఎవరు? మరి దేశం మొత్తం కూడా అమల్లోకి రాబోతోందా అంటే కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఉత్పాదకత కలిగిన, భారతదేశంలో ఎక్కడైతే అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ తక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాల్లోని 100 జిల్లాల్లో 1.7 కోట్ల మంది రైతులను లబ్ధిదారులుగా ఎంపిక చేస్తారట మొదట, తర్వాత విస్తరిస్తారు ఎలాగో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తక్కువ ఉత్పాదకత కలిగిన 100 జిల్లాల్లో 1.7 కోట్ల మంది రైతులను లబ్ధిదారులుగా ఎంపిక చేసి వ్యవసాయ ఉత్పాదకతను పెంచడమే ఈ ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన యొక్క ఇంపార్టెన్స్. మరి ఈ పథకానికి సంబంధించి మిగతా ముఖ్యాంశాలు ఏంటంటే క్రాప్ డైవర్సిఫికేషన్ని ప్రోత్సహించడం, పంట వైవిధ్యం, రకరకాల పంటలను ఎంకరేజ్ చేయడము. సో పంట వైవిధ్యాన్ని ప్రోత్సహించడము మరియు సుస్థిర వ్యవసాయ విధానాలను అమలు చేయడము, సస్టైనబుల్ ఫార్మింగ్ టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎంకరేజ్ చేస్తూ
ఫార్మ్ ప్రొడక్టివిటీని పెంచడం అనేది ఈ స్కీమ్ యొక్క ఉద్దేశము. నాణ్యమైన నీరు, సాగు సౌకర్యాలు మరియు భద్రతా గిడ్డంగుల నిర్మాణము. అంటే మనం గోడౌన్స్ అంటాం కదా, సో ఏదైతే ఉంటుందో ప్రొడక్షన్ పూర్తయిన తర్వాత, ఉత్పత్తి వచ్చిన తర్వాత లేదా పంట సేకరణ జరిగిన తర్వాత వాటిని సేకరించిన దాన్ని భద్రపరచాలంటే గిడ్డంగులు కావాలి కదా, వాటిని నిర్మించడం కూడా ఇందులో ఇంపార్టెంటే. నెక్స్ట్, రైతులకు తక్కువ మరియు ఎక్కువ కాలం రుణాలు పొందేందుకు సహాయపడడం అనేది కూడా ఇందులో ఇంపార్టెంట్గా చూడవచ్చు. సో ఇక్కడ ఫైనల్గా ప్రధానమంత్రి ధాన్య కృషి యోజన యొక్క ఉద్దేశం ఏంటంటే వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం అనేది గుర్తుంచుకోండి. మొదటగా ఎంత జిల్లాల్లో లేదా ఎన్ని జిల్లాల్లో అమల్లోకి వస్తుంది అని చెప్పేసి అడగవచ్చు, లబ్ధిదారులు ఎవరు అని చెప్పేసి. ఓకేనా, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసేసి గ్రామీణ అభివృద్ధి మరియు స్థిరత కార్యక్రమం. ఇంగ్లీష్లో ఏమంటారంటే రూరల్ ప్రాస్పరిటీ అండ్ రెసిలియన్స్ ప్రోగ్రామ్. ఇది న్యూ ఇనిషియేటివ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లక్ష్యం ఏంటి, ఏం టార్గెట్ చేయాలి? గ్రామీణ ప్రాంతాల్లో, రూరల్ ఏరియాస్లో ముఖ్యంగా నిరుద్యోగాన్ని తగ్గించడం. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో కనబడుతూ ఉంటుంది కదా, మరి అటువంటి అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం లేని గ్రామీణ సమాజాన్ని నిర్మించడమే ఈ ఇనిషియేటివ్ యొక్క ఉద్దేశం. సో నిరుద్యోగాన్ని పారదోలాలి సింపుల్గా, మరియు ఆర్థిక వ్యవస్థను ఆటోమేటిక్గా నిరుద్యోగం పోయింది అంటే ఆర్థిక వ్యవస్థ బలపడుతున్నట్టే కదా, గుర్తుపెట్టుకోండి. మరి లబ్ధిదారులు ఎవరు? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యువ రైతులు, గ్రామీణ మహిళలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న మహిళలు, చిన్న రైతులు, స్మాల్ ఫార్మర్స్, భూమి లేని కుటుంబాలు, ల్యాండ్లెస్ ఫ్యామిలీస్. సో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా భూమి ఉంటుందని కాదు, భూమి లేని వ్యక్తులు లేదా భూమి లేని వ్యవసాయంపై ఆధారపడుతున్న వారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ పథకంలో భాగంగా గుర్తించాలి. ఓకేనా, వాళ్ళకి ఏదో ఒక ఏమంటాము ఉపాధి అవకాశాలు కల్పించడం. సింపుల్గా చెప్పాలంటే ముఖ్య అంశాలు: వ్యవసాయము, సాంకేతికత మరియు నైపుణ్య అభివృద్ధిలో పెట్టుబడులు పెంచాలి. ఏ రంగమైనా, ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా పెట్టుబడులను ఎంత మొత్తంలో ఎంత ఎక్కువగా ఆకర్షిస్తే అంతటి పాజిటివ్ గ్రోత్ రేట్ అనేది నమోదవుతుంది. ఓకేనా. స్వయం ఉపాధిని ప్రోత్సహించడం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటాము. స్వయం ఉపాధి అంటే ప్రభుత్వం నుండి ప్రోత్సాహం పొందుతూ యువత ఏదో ఒక పని చేయడం అన్నట్టు, స్వయంగా తనే ఉపాధి అవకాశాలను సృష్టించుకోవడము. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడం, మహిళలకు ఫినాన్షియల్ సపోర్ట్ని కూడా కల్పించడం ఈ ఇనిషియేటివ్ యొక్క ఉద్దేశము. యువతకు ఉపాధి మరియు వ్యాపార అవకాశాలను సృష్టించడము, ఉపాధి అవకాశాలతో పాటు వ్యాపార బిజినెస్ రిలేటెడ్గా ప్రభుత్వం నుండి ప్రోత్సాహాలు అందించడం అనేది ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం, గుర్తుంచుకోండి. ఓకేనా. ఫేజ్ 1లో భాగంగా అబ్జర్వ్ చేసామనుకోండి, మనకు దాదాపు 100 డెవలపింగ్ అగ్రి డిస్ట్రిక్ట్స్లో ఇది అమల్లోకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్. పప్పుల్లో ఆత్మనిర్భరత సాధించడం లేదా స్వయం సమృద్ధిని సాధించడం. ఇక్కడ పప్పుల్లో 3 వెరైటీస్ గురించి మెన్షన్ చేశారు ఎక్స్క్లూజివ్గా బడ్జెట్లో. ఆ 3 వెరైటీస్ పేర్లను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉరద్, తూర్, మసూర్ వీటికి సంబంధించి వీటిపైన ప్రత్యేక దృష్టి కోసం ఈ ఇనిషియేటివ్ అనేది వార్తల్లోకి వచ్చింది బడ్జెట్ సందర్భంగా. పప్పు దినుసుల ఉత్పత్తిలో దేశీయ స్వావలంబనను సాధించడం. సో మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ అనేది పప్పు దినుసులు ఏవైతే ఉంటాయో, పల్సెస్ ఏవైతే ఉంటాయో ఆ ఉత్పత్తిలో మనం స్వావలంబన సాధించడం కోసం ఉద్దేశించబడింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 6 సంవత్సరాల కోసం ఉద్దేశించబడిన మిషన్. 6 సంవత్సరాల మిషన్ ప్రధానంగా ఏ పప్పులపై ప్రత్యేక దృష్టి పెడుతుందంటే 3 గుర్తుపెట్టుకోండి: ఉరద్, తూర్, మసూర్. నాఫెడ్ మరియు ఎన్సిసిఎఫ్ ద్వారా నమోదు చేసిన రైతుల నుంచి కొనుగోలు చేయడము. సో పప్పు దినుసులు లేదా ఈ పప్పులపై ఆధారపడిన రైతులు ఎవరైతే ఉంటారో వారికి ప్రత్యేకంగా లబ్ధి చేయడము. క్లైమేట్ రెసిలియంట్ విత్తనాల ప్రోత్సాహం మరియు ప్రోటీన్ శాతం. పప్పులు తినేది మనం కామన్గా దేనికి ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మాంసకృత్తులు అంటాం ప్రోటీన్ తెలుగులో. ఓకేనా. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండే పప్పు దినుసులను ఎంకరేజ్ చేయడము. ఎస్. నెక్స్ట్ వచ్చేసేసి స్కీమ్ ఫర్ ఫస్ట్ టైం ఎంటర్ప్రీనర్స్. సో యువతను కానివ్వండి, మహిళలను కానివ్వండి, లేదా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం పైన ప్రస్తుత ప్రభుత్వాలన్నీ కూడా దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
ఫస్ట్ టైం ఎంటర్ప్రీనర్స్, మొదటిసారి వ్యాపారాన్ని ప్రారంభిస్తున్న వారు ఎవరైతే ఉంటారో చాలా భయాందోళనలతో కూడుకొని ఉంటారు. నాకు లాభాలు వస్తాయా, కొన్ని పెట్టిన పెట్టుబడైనా మిగులుతుందా, బ్రేక్ ఇన్ అవుతుందా, ఇటువంటివన్నీ కూడా ఆలోచిస్తారు. కాబట్టి ప్రభుత్వం నుండి ప్రోత్సాహాలు ఎక్స్పెక్ట్ చేస్తారు. సబ్సిడీస్ కానివ్వండి, రాయితీలు అంటాము, లేదంటే ఇన్పుట్ రిలేటెడ్గా లోన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా. మహిళల కోసము మరియు ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన కొత్త వ్యాపార సంస్థల యజమానులను ప్రోత్సహించడం. సో ఇప్పుడే కొత్తగా ఎవరైతే ఉంటారో ఔత్సాహిక వ్యాపారవేత్తలను, మొదటిసారి వ్యాపారంలోకి ఎవరైతే అడుగు పెడుతున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయడము. ముఖ్య అంశాలు: 5 లక్షల కొత్త వ్యాపారులకు 5 సంవత్సరాల లోపు 2 కోట్ల రూపాయల వరకు టర్మ్ లోన్స్ ఇస్తారంట. గుర్తుపెట్టుకోండి, ఇటువంటి నంబర్స్ ఏవైతే ఉంటాయో గుర్తుపెట్టుకోవాల్సిందే. వ్యాపార నైపుణ్యాల అభివృద్ధికి శిక్షణ కార్యక్రమాలు అనేవి ఇస్తారు. ఎందులోనైనా కూడా గుర్తుంచుకోండి, ఏ వ్యాపారమైనా ఏ రంగమైనా స్కిల్స్ అనేది ఇంపార్టెంట్. సో చాలా వరకు యువత కోసము ప్రభుత్వాలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. స్కిల్ని ఇచ్చేసేసి, అంటే నైపుణ్యాన్ని కలుగజేసి వారితో మంచి మంచి పనులను మనం ఏవైతే ఉంటాయో చూస్తున్నాము. ఓకేనా, సర్వీస్ సెక్టార్లో నైపుణ్యాలను ఎక్కువగా కావాలి అలా. ఓకేనా, వ్యాపార నైపుణ్యాల అభివృద్ధికి శిక్షణ కార్యక్రమాలను ఎంకరేజ్ చేయడము. సో దిస్ విల్ ప్రొవైడ్ టర్మ్ లోన్స్ అప్ టు 2 crore డ్యూరింగ్ నెక్స్ట్ 5 years. ఓకేనా. నెక్స్ట్ సాక్ష్యం అంగన్వాడీ మరియు పోషణ 2.0, మిషన్ ఫర్ పోషన్ 2.0, సాక్ష్యం అంగన్వాడీ. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే 2 లక్షల అంగన్వాడీలను సాక్ష్యం అంగన్వాడీస్గా అప్గ్రేడ్ చేయడము. లక్ష్యం ఎవరు అంటే మనందరికీ తెలుసు, దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 4వ భాగంలో మనం డిపిఎస్పిస్ గురించి చూస్తాము. ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశక నియమాలు లేదా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ చూస్తాము. అంటే ఏంటి? దీస్ ఆర్ ద డైరెక్టివ్స్ దట్ ఆర్ గివెన్ టు ద గవర్నమెంట్ దట్ ఈస్ రూలింగ్. మనల్ని పరిపాలించే ప్రభుత్వాలు పాటించాల్సిన ఆదేశాలు ఎవరిస్తున్నారు? రాజ్యాంగం రాజ్యాలకు ఇస్తుంది. సో ఇక్కడ అందులో ఆదేశిక సూత్రాల్లో మనము ఒక ఆర్టికల్ని ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆర్టికల్ 45 కూడా లింక్ చేయొచ్చు, అంగన్వాడీస్ కానివ్వండి ఇటువంటివి. సో ఇక్కడ చిన్నపిల్లలు, గర్భిణీ మహిళలు, తల్లిపాలిచ్చే తల్లులకు పోషకాహారం అందించడం. అంగన్వాడీస్ అంటేనే పోషకాహారం. సో బాలింతలు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, సో తల్లిపాలు ఎవరైతే ఇస్తారో తల్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఓకేనా, లబ్ధిదారులు 8 కోట్ల మంది పిల్లలు, 1 కోటి తల్లులు, 20 లక్షల బాలికల కోసం టార్గెట్ చేయబడింది. వీళ్ళు బెనిఫిషరీస్. మరి ముఖ్య అంశాలు ఏంటి? ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అనేది మనం చూస్తున్నాం కదా. అలా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో పోషక పథకాలు ఏవైతే ఉంటే వాటికి నిధులను పెంచడమే ఈ ఇనిషియేటివ్ యొక్క ఉద్దేశము. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి భారతీయ భాషా పుస్తక పథకం, భారతీయ భాషా పుస్తక స్కీమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాంతీయ భాషల్లో పుస్తకాలను డిజిటలైజ్ చేసి మరీ అందుబాటులోకి తీసుకురావడము. 22 భాషల్లో, 22 ప్రాంతీయ భాషల్లో 22,000కు పైగా పుస్తకాలను, డిజిటల్ పుస్తకాలను ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావడానికి ఒక న్యూ ఇనిషియేటివ్. ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లక్ష్యం పాఠశాలలు మరియు ఉన్నత విద్యా సంస్థల కోసం భారతీయ భాషల్లో పుస్తకాలను ప్రోత్సహించడం. భారతీయ భాషల్లో, ఓకేనా, రీజనల్ లాంగ్వేజెస్లో కానివ్వండి అలా. ముఖ్య అంశాలు: ప్రాంతీయ భాషల్లో డిజిటల్ పుస్తకాలను అందుబాటులోకి తేవడం, విద్యార్థులకు విషయాలను బాగా అర్థం చేసుకునేలా ప్రయత్నం చేయడం ఈ భారతీయ భాషా పుస్తక పథకం యొక్క ఉద్దేశం. అండ్ ఇంకొకటి ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, యూజీసీ వారు ఈ ఇనిషియేటివ్ని అమలు చేయబోతున్నారు. ఓకే. నెక్స్ట్ ఆన్లైన్ వేదికలపై పనిచేసే కార్మికుల కోసం సామాజిక భద్రత పథకం. మనందరికీ తెలుసు ఈ శ్రమ్ పోర్టల్ అని చెప్పేసి. ఈ శ్రమ్ పోర్టల్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉంటుందో ఆ మంత్రిత్వ శాఖ పరిధిలో అమల్లోకి వచ్చింది. ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఈ శ్రమ్ పోర్టల్ అనేది? 2021 ఆగస్టు 26వ రోజున ఈ పోర్టల్ అనేది అమల్లోకి వచ్చింది. ముఖ్యంగా మైగ్రేటరీ వర్కర్స్ ఉంటారు కదా, వలస కార్మికులు ఎవరైతే ఉంటారో వారి యొక్క నమోదుని చేయడము, ఆన్లైన్లో నమోదు చేయడం. ఎందుకంటే ఇలా నమోదు చేయడం ద్వారా ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా ఆ లబ్ధర్ మైగ్రేటరీ వర్కర్స్ కానివ్వండి వీళ్ళందరికీ కూడా పథకాల అమలును విస్తృతం చేయడము. ఓకేనా. సో గిగ్ వర్కర్స్ అంటే ఎవరు? స్విగ్గీ, జొమాటో వీటిలో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా. మనం ఏదైనా ఆర్డర్ చేస్తే మనకు డెలివరీ ఇస్తారు వాళ్ళు, గిగ్ వర్కర్స్కు సామాజిక భద్రతను కల్పించడము. అండ్ ఈ శ్రమ్ పోర్టల్లో గిగ్ వర్కర్లకు నమోదు మరియు ఐడి కార్డులను మంజూరు చేయడము. ఎట్ ద సేమ్ టైం ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద వైద్య భద్రతను కూడా వాళ్ళకు ఇవ్వడం. గుర్తుంచుకోండి. ఓకేనా. అండ్ స్వామి ఫండ్ 2
స్వామి ఫండ్ టు, మరి దీని యొక్క యాక్రోనిమ్ ఏంటి? యాక్రోనిమ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ దేని చెప్తుంది అంటే, స్వామి అంటే స్పెషల్ విండో ఫర్ అఫోర్డబుల్ అండ్ మిడ్ ఇన్కమ్ హౌసింగ్. గుర్తుంచుకోండి, స్పెషల్ విండో ఫర్ అఫోర్డబుల్ అండ్ మిడ్ ఇన్కమ్ హౌసింగ్ అనేది స్వామి యొక్క యాక్రోనిమ్. సో ఫండ్ టు, ఇందులో భాగంగా ఏం చేస్తారు? మధ్యతరగతి కుటుంబాల గృహ అవసరాలను తీర్చడమే ఈ ఫండ్ యొక్క ఉద్దేశము. లక్ష్య సాధన ఏంటంటే 1,00,000 గృహ యూనిట్లను పూర్తి చేయాలి ఈ ఆర్థిక సంవత్సరంలో. ముఖ్యాంశాలు: 15,000 కోట్ల రూపాయల నిధి ద్వారా అందుబాటులో లేని గృహ ప్రాజెక్టులను పూర్తి చేయడము. ఈఎంఐలు, ఈఎంఐ అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్, ఈఎంఐలు మరియు అద్దె చెల్లించే మధ్యతరగతి కుటుంబాలను కేంద్రంగా తీసుకోవడం అనేది ఉద్దేశం. గుర్తుపెట్టుకోండి. మరి నూతన పథకాల గురించి చూసాము. మరి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయి, ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో రానున్న మార్పులు ఏంటో కూడా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటాం. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు. సింపుల్గా భారతదేశంలో పరిశ్రమల రంగంలో ఉపాధి అవకాశాలు 100 అనుకుంటే, పరిశ్రమల రంగం మొత్తాన్ని 100 అనుకుంటే అందులో మోర్ దాన్ 80% ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి ఎంఎస్ఎంఈలోనే దక్కుతున్నాయి, అందులో పనిచేస్తున్నారు. మరి అటువంటి ఎంఎస్ఎంఈకి సంబంధించి ఇప్పటికే ఉద్యమ్ పోర్టల్ ఇవన్నీ కూడా మనం చూసాము. ఇప్పుడు నిర్వచనంలో మార్పులు తీసుకొచ్చారు. ఎంఎస్ఎంఈలో అసలు నిర్వచనం అంటే ఎంతవరకు టర్నోవర్ ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉండాలని చెప్పేసి మనం చూస్తాం కదా, అందులో వచ్చిన మార్పును చూడాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మైక్రో ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ పరిశ్రమలు అంటాము. మైక్రో ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో ప్రస్తుతము ఇన్వెస్ట్మెంట్ అనేది అబ్జర్వ్ చేస్తే ₹1 కోటి వరకు అబ్జర్వ్ చేసేవాళ్ళము. ₹1 కోటి వరకు ఇన్వెస్ట్మెంట్ మనం మైక్రో ఎంటర్ప్రైజెస్ అనేవాళ్ళము. ఇప్పుడు దాన్ని రివైజ్ చేశారు. మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటే 2.5 crores వరకు ఇన్వెస్ట్ చేయాలి. నెక్స్ట్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అంటే ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ అప్ టు 10 crores ఉండేది, మరి ఇప్పుడు దాన్ని 25 crores చేశారు. మరి మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే 50 ఉండేది, ఇప్పుడు 125కి చేయడం జరిగింది. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టర్నోవర్ విషయంలో చూస్తే మైక్రో ఎంటర్ప్రైజెస్ ఏదైతే ఉంటుందో ప్రస్తుతం 5 కోట్ల టర్నోవర్ ఉంటే మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటారు. కానీ ఇప్పుడు రివైజ్డ్ ఏంటంటే 10 crores చేశారు దాన్ని. అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అయితే 50 ఉండేది, ఇప్పుడు రివైజ్ ఎంత చేశారంటే 100కి చేశారు. నెక్స్ట్ మీడియం ఎంటర్ప్రైజెస్ 250 crores ఉండేది, ఇప్పుడు 500 crores చేయడం జరిగింది. ఇండియా హ్యాస్ ఓవర్ 1 crore రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈస్ ఎంప్లాయింగ్ 7.5 crore పీపుల్. భారతదేశంలో ఇప్పటికీ 1 కోటి రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈస్ ఉన్నాయట, అందులో ఎంప్లాయ్మెంట్ అవకాశాలు దాదాపు 7.5 crore పీపుల్కి ఇస్తున్నారంట. గుర్తుంచుకోండి, ఎంఎస్ఎంఈస్ కంట్రిబ్యూట్ 45% టు అవర్ ఎక్స్పోర్ట్స్ అండ్ 36% టు అవర్ మ్యానుఫ్యాక్చరింగ్. గుర్తుపెట్టుకోండి. మరి ఎంఎస్ఎంఈ నిర్వచనంలో మార్పులు చూసాము. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ చూస్తే లక్ష్యం ఏంటంటే సాంకేతికత, వ్యాపార విస్తరణ, మూలధన సౌకర్యాలను ఎంఎస్ఎంఈలకు పెంచడము, టెక్నాలజీ పెంచడము, వ్యాపార విస్తరణ, ఎట్ ద సేమ్ టైం మూలధన సౌకర్యాలు క్యాపిటల్ రిలేటెడ్గా పెంచడం. అండ్ ముఖ్యాంశాలు ఏంటంటే ఎంఎస్ఎంఈల పెట్టుబడి మరియు టర్నోవర్ పరిమితులను సవరించడం, ఎంఎస్ఎంఈ వృద్ధికి సహాయపడే విధంగా వర్గీకరణ పరిమితులను పెంచడం. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్. ఇక్కడ ఇంపార్టెంట్, ఈ ఒక్క పాయింట్ పైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ రావచ్చు. సో ఇక్కడ ఎవరికి కిసాన్ అంటే రైతులకు సంబంధించి, రైతులు, మత్స్యకారులు, పాల రైతులకు తక్కువ కాలం రుణాలను అందించడం ఈ స్కీమ్ యొక్క ఉద్దేశము. ముఖ్యాంశాలు ఏంటంటే ప్రస్తుత రుణ పరిమితి ఏదైతే ఉంటుందో 3 లక్షల రూపాయల రుణ పరిమితి కదా, దాన్ని ఎంతకు పెంచారంటారు? 5 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. నెక్స్ట్ క్రెడిట్ గ్యారంటీ ఫండ్. ఎంఎస్ఎంఈలు మరియు స్టార్టప్లకు రుణ సౌకర్యాలను పెంచడం అనేది ఉద్దేశము. ముఖ్యాంశాలు ఎంఎస్ఎంఈలకు అధిక క్రెడిట్ గ్యారంటీ అందించడము మరియు చిన్న స్థాయి పరిశ్రమలకు ప్రత్యేక క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తీసుకురావడము. ఈ ఇనిషియేటివ్లో కూడా మార్పులు వచ్చినాయి. అండ్ నెక్స్ట్ స్టార్టప్ల కోసం ఫండ్ ఆఫ్ ఫండ్స్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్టార్టప్స్ అంటే తెలుగులో ఏమంటామంటే అంకుర సంస్థలు అంటాము. యువతకు వచ్చే ఐడియాస్ ఏవైతే ఉంటాయో వాటిని కార్యరూపంలోకి తీసుకురావడానికి మనకు స్టార్టప్స్ పెరుగుతున్నాయి. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అని చెప్పేసి ఇనిషియేటివ్ మనం ఇప్పటికే చూస్తున్నాము. ముఖ్యంగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము స్టార్టప్లకి ఎక్కువగా ప్రోత్సాహాలు ఇస్తున్నాయి. అంతెందుకు ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేస్తే స్పేస్ సెక్టార్లో కూడా స్టార్టప్స్ పెరుగుతున్నాయి.
ఇన్స్పేస్ చొరవతో ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఏర్పాటు, ఇటువంటి వాటి వల్ల స్పేస్ స్టార్టప్స్ కూడా పెరుగుతున్నాయి. స్టార్టప్స్ యూనికార్న్ స్టార్టప్స్గా కూడా మారుతున్నాయి. స్టార్టప్కి యూనికార్న్ స్టార్టప్కి తేడా ఏంటంటే, స్టార్టప్ అంటే అప్పుడే ఒక ప్రత్యేకమైన ఇనిషియేటివ్గా ప్రారంభించడం. మరి యూనికార్న్ స్టార్టప్ అంటే ఏంటంటే, ఏ స్టార్టప్ అయితే $1 బిలియన్ యుఎస్ మార్క్ దాటుతుందో, $1 బిలియన్ యుఎస్ మార్కును దాటుతుందో, అంటే యుఎస్ డాలర్ దాటుతుందో, దాన్ని యూనికార్న్ స్టార్టప్గా మనం చెప్పచ్చు. $1 బిలియన్ యుఎస్ డాలర్. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్టార్టప్ల కోసం ఫండ్ ఆఫ్ ఫండ్స్ లక్ష్యం వచ్చేసేసి స్టార్టప్ల వృద్ధిని ప్రోత్సహించడం. ఇప్పటికే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టార్టప్స్ అనేవి వాటిని మరింత పెంచడం అన్నట్టు. ముఖ్యాంశాలు ఏంటంటే 10,000 కోట్ల రూపాయలతో కొత్త ఫండ్ ఆఫ్ ఫండ్స్ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీని ద్వారా స్టార్టప్లకి మరింత ప్రోత్సాహం ఇవ్వబోతున్నారు. స్టార్టప్లకు మరింత మద్దతును పెంచడం. ఓకేనా? నెక్స్ట్, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ నీతి ఆయోగ్ చొరవ. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా భారతదేశంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఒక సంస్థ. 2015 జనవరి 1 నుండి అమల్లోకి వచ్చింది. అప్పటి వరకు పనిచేసిన ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ చొరవతో మనం అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా చూస్తాం. అటల్ టింకరింగ్ ల్యాబ్స్, అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఇలాంటివి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యువతలో ఆవిష్కరణలు మరియు శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడమే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ యొక్క ప్రత్యేకత. ముఖ్యాంశాలు వచ్చేసి 5 ఏళ్లలో 50,000 టింకరింగ్ ల్యాబ్స్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేయడం. సింపుల్గా చెప్పాలంటే ఇంక్యుబేషన్ సెంటర్స్ అనొచ్చు, నైపుణ్యాభివృద్ధి కోసము. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ పిఎం స్వనిధి ప్రధానమంత్రి పేరుతో మనం కరోనా టైంలో అమల్లోకి రావడం జరిగింది. ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి. ప్రైమ్ మినిస్టర్స్ లేదా ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి. కరోనా 2020-21 ఆ సంవత్సరాల్లో ప్రాణ నష్టాన్నే కాదు, ఆస్తి నష్టాన్ని కూడా మిగిల్చింది. అటువంటి సమయంలో సంస్థలన్నీ లేదా పరిశ్రమలన్నీ మూతపడిపోయినాయి. అలా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంలో భాగంగా చిరు వ్యాపారులు ఉంటారు కదా, స్ట్రీట్ వెండర్స్ ఉంటారు కదా, వారి కోసం ప్రత్యేకంగా ప్రోత్సాహం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందే పిఎం స్వనిధి. సో పిఎం స్వనిధి లక్ష్యం రహదారి వ్యాపారులకు ఆర్థిక సాయం అంది, అంటే స్ట్రీట్ వెండర్స్కి ఆర్థిక సాయం అందించడం రుణాల రూపంలో. ముఖ్యాంశాలు: రుణ సదుపాయాలను పెంచడం మరియు యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులను అందించడం. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. రహదారి వ్యాపారులకు సామర్థ్య పెంపు శిక్షణలను అందించడం. నెక్స్ట్ వచ్చేసి జల్ జీవన్ మిషన్. సో నీటికి సంబంధించి లక్ష్యం గ్రామీణ కుటుంబాలకు తాగునీటి సరఫరా అందించడం అనేది జల్ జీవన్ మిషన్ యొక్క ఉద్దేశము. మనందరికీ తెలుసు ఒక కేసు కూడా ఉంది, సుభాష్ కుమార్ ఠాకూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1991 కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే, జీవించే హక్కులో భాగంగా, జీవించే హక్కు అంటే రాజ్యాంగంలో 3వ భాగంలో ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 21, జీవించే హక్కులో భాగంగా స్వచ్ఛమైన నీరు, పరిశుభ్రమైన నీరు, స్వచ్ఛమైన గాలి, సుస్థిర వాతావరణం పొందడం అనేది ప్రతి పౌరుడి యొక్క ప్రాథమిక హక్కు అని చెప్పడం జరిగింది. సో దాన్ని అమలు చేయడానికి మనం ఇప్పటికే చాలా ఇనిషియేటివ్ చూసాము. నీరు పొందడం కూడా ప్రాథమిక హక్కే. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్రామీణ కుటుంబాలకు తాగునీటి సరఫరా అందించడమే జల్ జీవన్ మిషన్ యొక్క ఉద్దేశము. ముఖ్యాంశాలు వచ్చేసరికి ఈ టార్గెట్స్ గుర్తుంచుకోండి. 2028 నాటికి 100% గ్రామీణ కుటుంబాలకు తాగునీటి మిషన్ని విస్తరించడం, అంటే ఇంటింటికి నల్ల సౌకర్యాన్ని కల్పించి 2028 వరకు 100% రూరల్ ఏరియాస్లో కూడా తాగునీటి సౌకర్యాలు అందించాడు. నెక్స్ట్, గ్రామీణ నీటి సరఫరా పథకాల నాణ్యత మరియు నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాం. నీరు అందించడం అంటే ఆ నీరు ఎలా ఉంటుంది అనేది కూడా ఇంపార్టెంట్, క్వాలిటీ వాటర్ ఉండాలి. ఓకేనా? అండ్ ఉడాన్, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అంటాం. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్. ప్రస్తుతం ప్రాంతాన్ని కనెక్ట్ చేయడం. దేని ద్వారా? విమానాలు, విమానాశ్రయాల ద్వారా. ఉడాన్ స్కీమ్ అనేది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రారంభించిన ఒక అద్భుత కార్యక్రమం. రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ మనకు ప్రతి ప్రాంతంలో కూడా విమానాశ్రయాలను ఏర్పాటు చేయడం. సో ఉడాన్లో కూడా మార్పులు వచ్చినాయి. లక్ష్యం ప్రాంతీయ విమాన ప్రయాణ అవకాశాలు విస్తరించడం. ముఖ్యాంశాలు: 120 కొత్త గమ్యస్థానాలను కలిపేలా స్కీమును సవరించడం. మరొక 120 కొత్త గమ్యస్థానాలు, సో న్యూ డెస్టినేషన్స్ని చేర్చారు. చిన్న విమానాశ్రయాలు, హెలిప్యాడ్లకు మద్దతును అందించడం. నెక్స్ట్, పిఎం గతిశక్తి ప్రోగ్రామ్ అంటేనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి చేయడము. భౌతిక మౌలిక సదుపాయాల ప్రణాళికలను డేటా మరియు మ్యాప్ల ద్వారా మెరుగుపరచడం. ముఖ్యాంశాలు: పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ మరియు మౌలిక వసతుల ప్రాజెక్టులకు జియోస్పేషియల్ డేటాను అందుబాటులోకి తేవడం. పర్యాటక రంగంలో ఉపాధి పెంపు.
లక్ష్యం పర్యాటకం ద్వారా ఉపాధి అవకాశాలను పెంచడం. ముఖ్యాంశాలు వచ్చేసి హోమ్ స్టేలకు ముద్ర రుణాలు మరియు నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను అందించడం, ఈ వీసా సదుపాయాలు మరియు పర్యాటక మేనేజ్మెంట్కు ప్రోత్సాహకాలు అందించడం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ పిఎం రీసెర్చ్ ఫెలోషిప్, సాంకేతిక రంగంలో పరిశోధనలకు మద్దతు అందించడం. ముఖ్యాంశాలు వచ్చేసి ఐఐఎస్సి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు మరియు ఐఐటీస్, ప్రస్తుతం ఐఐటీస్ సాధిస్తున్న అద్భుతాలు ఇన్నోవేషన్స్. ఐఐటీస్ ఇప్పటికి భారతదేశానికి పరిమితం కానీ ప్రస్తుతం ప్రపంచంలో విస్తృతం అవుతున్నాయి. వివిధ దేశాలు కూడా ఐఐటీలు ఏర్పడుతున్నాయి. అటువంటి ఐఐటీల్లో 10,000 ఫెలోషిప్లకు అధిక ఆర్థిక మద్దతును అందించడం అనేది పిఎం రీసెర్చ్ ఫెలోషిప్ యొక్క ఉద్దేశము. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏవైతే మీకు న్యూ ఇనిషియేటివ్స్ చెప్పానో ఉద్దేశం ఏంటి, లబ్ధిదారులు ఎవరు, లేదా ఏదైనా నంబర్స్ ఉంటే నంబర్స్ గుర్తుంచుకోవాలి, సరిపోతుంది. బడ్జెట్ అనేది పెద్ద డాక్యుమెంట్. బడ్జెట్లో ఎంతవరకు మనకు ఆ బడ్జెట్ డాక్యుమెంట్లో మనకు పోటీ పరీక్షల కోణంలో ఎంతవరకు అయితే ఇంపార్టెంటో దాన్ని సింగిల్ లైన్ ఆ 2 లైన్స్లో అనలైటికల్గా గుర్తుంచుకుంటే ఈజీగా మనం మార్క్స్ని రాబట్టవచ్చు. సో ఈ వీడియో ఎక్స్క్లూజివ్గా బడ్జెట్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లో పేర్కొన్న పథకాలు మరియు పథకాల్లో వస్తున్న మార్పులకి సంబంధించి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాము. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.